ఆధునిక సాంకేతికతను ఆసరాగా చేసుకుని మహిళల గౌరవానికి భంగం కలిగిస్తున్న సైబర్ నేరగాళ్లపైన రాయదుర్గం పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి ఒక మహిళ ఫోటోలను, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేశారు. రాయదుర్గం వెస్టర్న్ ప్లాజా అపార్ట్మెంట్లో నివసించే తాడేపల్లి ఇందులేఖ అనే మహిళకు సంబంధించి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అసభ్యకర రీతిలో మార్ఫింగ్ చేసిన కంటెంట్ను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా, కెనడా వంటి విదేశాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ అకృత్యాలకు పాల్పడుతున్నట్టుగా బాధితురాలు తన కంప్లైంట్లో పేర్కొన్నారు. యూట్యూబ్ ద్వారా దేశాభిమాని, ఏ ట్రూ ఇండియన్, ది న్యూస్ తెలుగు, రెడ్ టీవీ తెలుగు, జగనన్న కనెక్ట్ ఛానల్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వచ్చేసి టీమ్ ప్రశ్న, లాఫింగ్ యోగి ఎట్ అఫీషియల్, వైఎస్జే ఎట్ షఫీ ఎట్ 7 ద్వారా అసభ్యకర కంటెంట్ను ప్రసారం చేసినట్లుగా పోలీసులు కూడా గుర్తించారు. ఫేస్బుక్ ద్వారా వైఎస్జే 2.0, తుని అసెంబ్లీ మీడియా మ్యాటర్స్ ద్వారా అసభ్యకర కంటెంట్ను ప్రసారం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ డీప్ ఫేక్ వీడియోల వల్ల తన ప్రతిష్టకు భంగం కలగడమే కాకుండా కుటుంబ సభ్యులందరూ తీవ్ర మానసిక సంక్షోభానికి గురవుతున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు రాయదుర్గం ఇన్స్పెక్టర్ సిహెచ్ వెంకన్న బిఎన్ఎస్ సెషన్ కింద 319, 335, 353తో పాటు ఐటీ చట్టం 2008, 66C, 66D, 67 కింద కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ టి భూపతికి అప్పగించారు.